ఈ చల్లని క్లైమేట్స్లో వేడివేడిగా ఏవైనా స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. సో ఈరోజు వీడియోలో అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఉండే నూడిల్స్ని మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని దానిలో 1 కప్పు వరకు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. దీనిలోనే ఒక ½ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటే నూడిల్స్ అనేవి మనకి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను మ్యాగీ నూడిల్ ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను. ఫుల్ ప్యాకెట్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫోర్క్తో దాన్ని కలుపుతూ ఉండాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా 80% కుక్ చేస్తే సరిపోతుందండి. 80% కుక్ అయిన ఈ నూడిల్స్ని ఏదైనా స్ట్రైనర్తో ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన నూడిల్స్లోనికి నార్మల్ కూల్ వాటర్ని వేసుకున్నట్లయితే నూడిల్స్ అనేవి ఎంతసేపు అయినా కూడా పొడి పొడిగా ఉంటాయన్నమాట. ఒక ప్యాన్లోనికి 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోనికి 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి ఒక ½ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద ముక్కలుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయిని తీసుకుని, అంటే మనం నూడిల్స్ ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి కడాయి అయితే లేదా ఇనుప కడాయి అయినా కూడా చాలా ఈజీగా ఉంటుందండి. దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుని వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే జస్ట్ ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. దీనిలోనికి సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజీని, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీనిలోనికి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ వెజిటబుల్స్ని కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, ½ టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న వాటిలో మీరు కావాలనుకుంటే నూడిల్స్ని యాడ్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే కనుక మీ దగ్గర సోయా సాస్ అవైలబిలిటీ ఉంటే కనుక 1 టీ స్పూన్ సోయా సాస్ని, 1 టీ స్పూన్ టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సోయా సాస్ని, టమాటా సాస్ని వేసుకున్న తర్వాత జస్ట్ హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మ్యాగీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మసాలా అంతా కూడా నూడిల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ నూడిల్స్ని కలిపేటప్పుడు ఇలా 2 ఫోర్క్స్ని యూజ్ చేస్తూ కలిపితే కనుక మనకి నూడిల్స్ విడిపోకుండా మసాలాలన్నీ నూడిల్స్కి బాగా పట్టి చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. అంతేనండి, అచ్చం మనకి బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ యమ్మీ అండ్ స్పైసీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఈ చల్లని ఈవినింగ్స్లో ఈ స్పైసీ ఎగ్ నూడిల్స్ని ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.